నాకు నచ్చిన ఫేమస్ కోట్ చేస్తూ నేను ఇవాళ చెప్తానండి. ఇందులోనే జీవిత సత్యం అంతా ఇమిడిపోయిందేమో అనేంత ఇష్టం నాకు అది. అదేంటంటే, నజర్ కో బదలో నజారే బదల్ జాయేంగే, సోచ్ కో బదలో సితారే బదల్ జాయేంగే, కష్తియా బదల్నే కా జరూరత్ నహీ, దిశాओं को బదలో కినారే ఖుద్ బ ఖుద్ బదల్ జాయేంగే. దీంట్లో ఎంత అర్థం ఉందంటే అండి, ఒక్కొక్క లైను నేను విడమర్చి చెప్పడానికి ట్రై చేస్తాను మీకు. నజర్ కో బదలో నజారే బదల్ జాయేంగే అంటే మీ పర్స్పెక్టివ్, మీరు చూసే దృష్టి కోణం, అంటే మనం ఏ దృష్టితో చూస్తున్నాం అనేది చేంజ్ చేసినప్పుడు చూసే సీనరీ మారిపోతుంది. అంటే సిచ్యువేషన్స్ ఉండొచ్చు లైఫ్లో, మనకు కష్టాలు వచ్చినాయనో, మనకి ఇబ్బందులు వచ్చినాయనో మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం చూసే దృష్టి మార్చినప్పుడు ఒక ఇబ్బంది మనకు ఒక అవకాశం కింద మారచ్చు, ఒక ప్రాబ్లం పాసిబిలిటీ కింద మారచ్చు, ఒక సమస్య మనకి ఆపర్చునిటీ కింద మనం మార్చుకోవచ్చు. సో ఇట్లా నజర్ కో బదలో నజారే బదల్ జాయేంగే అంటే మన చూసే లెన్స్ మార్చినప్పుడు చూసే సీనరీ కూడా మారిపోతుంది అనేది గుర్తుపెట్టుకుంటే మనం వెంటనే ఏ దృష్టికోణంలోంచి చూస్తున్నాం అనే దాన్ని పర్స్పెక్టివ్ మార్చుకుంటే జీవితం చాలాసార్లు ఇబ్బందికరంగా ఉండదు అనేది మనం ఈ లైన్ నుంచి తెలుసుకోవచ్చండి. అలాగే సోచ్ కో బదలో సితారే బదల్ జాయేంగే. సోచ్ అంటే ఆలోచనలు, అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనేది మనం మార్చుకుంటే మన తలరాతలే మారిపోతాయి. సితారే అంటే మన ఫేట్, డెస్టినీ ఏదైనా సరే మారిపోతుంది. అంటే ఏమవుతుంది, మనం ఒక ఆలోచించే విధానాన్ని బట్టి మనకి అవతల ఉన్నది ఎలా మార్చుకోవచ్చు. ఎందుకంటే యాక్షన్స్ మారుతాయి. మనం ఒక రకంగా ఆలోచించినప్పుడు ఒక ఫీలింగ్, ఒక యాక్షన్, బిహేవియర్ ఇస్తాం మనం. అదే సందర్భానికి వేరే రకంగా ఆలోచించినప్పుడు ఇంకో ఫీలింగ్, ఇంకో బిహేవియర్ వస్తుంది మనలో. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎవరు చేసిన పని అన్న కోపం వచ్చిందనుకోండి, వెంటనే మనం విసుగ్గా ఏదన్నా తిడతామో మాట్లాడటమో చేస్తాము. దాన్ని బట్టి మనకి సిచ్యువేషన్ కోపంగా ఉంది అనే అవుట్కమ్ మనకు వస్తుంది. అదే పోన్లే పాపం తెలియక చేశారు అని మనం గనక ఆలోచిస్తే మనకంత కోపము, విసుగు రాదు. అవతల వ్యక్తిని మనం బాధ పెట్టాల్సిన పని ఉండదు. దాంతో మనకి అవతల వ్యక్తులతో రిలేషన్షిప్ బాగుంటుంది. అంటే ఏంటి, ఇక్కడ ఒక్క ఆలోచనని మనం మార్చడం వల్ల అవుట్కమ్ కూడా మారిపోయింది. అంటే మన ఆలోచన విధానం వల్ల మన తలరాతలు, మన సిచ్యువేషన్స్, మన అవుట్కమ్స్, రిజల్ట్స్ కూడా మారుతున్నాయి. ఎంత పెద్ద అర్థం ఉందో చూడండి ఇందులో. సోచ్కో బదలో సితారే బదల్ జాయేంగే. నీ మైండ్ సెట్, నీ ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు జీవితంలో ఎట్లా ఉండాలి అనేది కూడా నీ ఫేటే మారిపోతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కష్తియా బదల్నే కా జరూరత్ నహీ, దిశాओं को బదలో కినారే ఖుద్ బ ఖుద్ మిల్ జాయేంగే, బదల్ జాయేంగే. అంటే మనం నడి సముద్రంలో ఉన్నాం అనుకున్నాం, మనం తోచట్లేదు, గమ్యం ఎలా చేరాలో తెలియట్లేదు. కామన్ సెన్స్ అండి. మనం పడవ మార్చాలా, మన డైరెక్షన్, మన దిశని మార్చాలా పడవకి. చిన్న లాజిక్ అన్నమాట. సో పడవలు మారిస్తే ఏమవుతుందండి, ఏమీ ఉపయోగం ఉండదు. కానీ పడవ యొక్క దిశను మారిస్తే మనం ఏదో ఒక తీరానికి చేరుకుంటాం, అనుకున్న గమ్యాన్ని సాధించగలుగుతాం. అది రిలేషన్షిప్స్లో అయినా, జాబ్స్లో అయినా, జీవితంలో అయినా పడవల్ని మార్చినట్టుగా మనుషుల్ని కానీ, సందర్భాలను కానీ మనం మార్చకుండా మన దిశని, మన డైరెక్షన్, ద వే వి థింక్, ద వే వి డైరెక్ట్ అవర్ లైఫ్స్, మన జీవితాన్ని మనం ఏ దిశలో నిర్దేశించుకుంటున్నామో అనేది మనం చూసినట్టయితే మనం మన తీరాన్ని ప్రశాంతంగా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ 3 లైన్స్, ఈ కోట్ని అబ్జర్వ్ చేస్తే మారాల్సింది బయట పరిస్థితులు కాదండి, ఇంట్రాస్పెక్ట్. మారాల్సింది మనము. దెర్ ఇస్ లాట్ టు చేంజ్ విత్ ఇన్ అస్. సో వెన్ వి ట్రాన్స్ఫార్మ్ our inner world, then outer circumstances will be always seen in a better perspective. కాబట్టి బయట మారాలి అనంటే లోపల మనం మారాలి. లోపల అంటే మన ఆలోచన విధానం, మనం చూసే దృష్టికోణం, మనం ఏ డైరెక్షన్లో
ఆలోచిస్తున్నాం, థింక్ చేస్తున్నాం, యాక్ట్ చేస్తున్నాం అనేది కనుక మార్చుకుంటే ఎక్స్టర్నల్ వరల్డ్, వెదర్ ఇట్స్ రిలేషన్షిప్స్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ పర్సనల్ లైఫ్ ఆర్ స్పిరిచువల్ లైఫ్, ఏదైనా మనం ఇవాల్వ్ అయ్యి గ్రో అయ్యి మన అవుటర్ వరల్డ్, మన బయట ప్రపంచాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దుకోగల శక్తి లోపల ఉంది, బయట కాదు అనేది తెలుసుకున్న రోజున మన జీవితం అద్భుతంగా ఉంటుందంటే నమ్మండి, ఆశ్చర్యమే లేదు.